ఈరోజు మనం ఉగాది పండుగ సందర్భంగా సక్సెస్ రేట్లో దూసుకుపోతున్న 49 ఫెర్టిలిటీ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ మనం 49 మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి గారితో మాట్లాడుతున్నాం. హాయ్ మ్యామ్. హలో, హాయ్ అండి. ముందుగా మీకు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ కూడా. మ్యామ్, ఈ మధ్య ఎక్కువ కాలంలో మనం ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్న మహిళలను ఎక్కువగా చూస్తున్నాం. సో అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఉగాదికి సంబంధించి ఇక్కడ ఏమైనా ట్రీట్మెంట్లో ఆఫర్స్ ఏమైనా నడుస్తున్నాయా? సో హ్యాపీ ఉగాది టు ఎవ్రీబడి. సో నూతన సంవత్సరం అండ్ న్యూ ఇయర్ షుడ్ బ్రింగ్ హోప్ అండ్ హ్యాపీనెస్ టు యువర్ ఫ్యామిలీ అనమాట. సో ఫర్టిలిటీ జాగ్రత్తలు అని ఫస్ట్ చెప్పేటప్పుడు అండి, మన చేతిలో ఉన్నదే నేను చెప్తాను. కొన్ని సిచ్యుయేషన్ మన చేతిలో ఉండదు. ఐడియల్గా ఇండియన్ సిచ్యుయేషన్ చూస్తే 30 years లోపల లేడీస్ ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఎంత ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండని ఫ్యామిలీ ఫస్ట్, ప్రొఫెషన్ నెక్స్ట్ అనే పెట్టుకోవాలి. బికాజ్ ప్రొఫెషన్ ఎప్పుడన్నా చేసుకోవచ్చు, ఫ్యామిలీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లేట్ అవుతే చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఆఫ్టర్ 35 years 40 years ఎగ్స్ అనేది చాలా తగ్గిపోతాయి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్, ఏజ్ అనేది. సెకండ్, లైఫ్ స్టైల్ మనం చూస్తున్నాం ఇప్పుడు. చాలామందికి ఇంట్లోనే కూర్చొని అన్నీ జరుగుతున్నాయి. సో కొంతవరకు హెల్తీ లైఫ్ స్టైల్, వాకింగ్ అనేది అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కొంచెం ఇది చూసుకోవాలనేది. హ్యాపీ ఉగాది. అండ్ ఈ ఉగాది సందర్భంగా పిల్లలు లేక బాధపడే వాళ్ళకి ఒక న్యూ ఎంట్రీ ఇన్ ద ఫ్యామిలీ, ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీ రావాలని ఆశిస్తున్నాము. అండ్ ఈ సందర్భంగా మనము అంటే ఫర్టిలిటీ పిల్లలు లేక బాధపడే వాళ్ళకి స్కాన్ ఫ్రీ అండ్ కన్సల్టేషన్ ఫ్రీ చేస్తున్నాం ఈ మొత్తం మంత్. సో పిల్లలు లేక బాధపడే వాళ్ళు డోంట్ వరీ అండి, కన్సల్టేషన్ చూసుకొని ప్రాబ్లం ఏంటి అని ఫైండ్ అవుట్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. సో మీరు ఇస్తున్న ఆఫర్స్ని యూస్ చేసుకుంటూ పిల్లలేని దంపతులు తల్లిదండ్రులుగా మారాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.